భగవాన్ కృష్ణుడు, విష్ణువు, శివుడు వంటి పేర్లతో ప్రసిద్ధి చెందారు. ఆ సర్వోన్నత దేవుళ్లందరూ గొప్ప యోగులు కూడా, ఎందుకంటే వారు భౌతిక శాస్త్ర నియమాలను పూర్తిగా అవగాహన చేసుకున్నారు మరియు అపారమైన శక్తిని కలిగి ఉన్నారు. విబ్గ్యర్లోని 7 కాంతి రంగులలో ప్రతి ఒక్కటి 7 చక్రాలలో ప్రతి దానితో అనుసంధానించబడి ఉంటుంది. ఇది ప్రకాశ వలయానికి అనుసంధానించబడి ఉంటుంది. ఉన్నత స్థాయిలలో శక్తి నీలి రంగు ఛాయలకు మారుతుంది. శక్తి ఎంత ఎక్కువగా ఉంటే పౌనఃపున్యం అంత ఎక్కువగా ఉంటుంది మరియు రంగు ఎరుపు నుండి నీలం మరియు నీలి రంగు ఛాయలకు మారుతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. చివరి నిలువు వరుసలో ఫోటాన్ శక్తిని తనిఖీ చేయండి. ప్రతి చక్రం ఒక బీజమంత్రం ద్వారా సూచించబడుతుంది. ఇది శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు వారి శరీరం ద్వారా ప్రసరిస్తుంది మరియు అది ప్రకాశిస్తుంది. అత్యున్నత చక్రాలు, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలు కేవలం ఆత్మజ్ఞానం పొందిన వారిలో మాత్రమే సక్రియం అవుతాయి. కానీ ఈ చక్రాలలో అత్యధిక తీవ్రత అత్యధిక శక్తిని కలిగి ఉన్న గొప్ప దేవుళ్లలో మాత్రమే ఉంటుంది. తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే ప్రకాశ వలయం యొక్క కాంతి ఎరుపు నుండి నీలి రంగు ఛాయలకు మారుతుంది. మీరు దీనిని వంట గ్యాస్లో గమనించవచ్చు. డాక్టర్ రాబర్ట్ ఓ. బెకర్ యొక్క ఎలక్ట్రోగ్రాఫ్ చక్రం దీనిని ధృవీకరిస్తుంది. జ్ఞానులచే కూడగట్టబడిన యోగ శక్తి సాధకుడి శరీరం అంతటా ప్రవహిస్తుంది. ఈ 7 చక్రాలతో పాటు 114 చక్రాలు, శక్తి కేంద్రాలు మరియు కెపాసిటర్ బ్యాంకులు ఉన్నాయి. మన అరచేతులలో కూడా చక్రాలు ఉన్నాయి. కాబట్టి తదుపరిసారి ఎవరైనా మీ దేవుళ్ళు నీలి రంగులో ఎందుకు ఉంటారని అడిగితే మీకు సమాధానం తెలుసు. అమరకోశం, సంస్కృత నిఘంటువు, శ్యామ నీల నీలం ముదురు నీలం. భగవాన్ కృష్ణుడి శరీర ఛాయ ముదురు నీలి మేఘంలా ఉంటుంది.